our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవరోన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 20 తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? ఇందులో జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? దీనికి ఆన్సర్, ఈ ఫెస్టివల్ లండన్లో జరిగింది. జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తికి లభించింది. రెండవ ప్రశ్న, ఏ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా ఈజిప్ట్ పిరమిడ్స్ యొక్క నిర్మాణంలో దాని వెనుకున్న మిస్టరీ వీడింది? ఆన్సర్, ఈజిప్ట్ పిరమిడ్స్ యొక్క నిర్మాణంలో భారీ బండరాళ్లను ఏ విధంగా తరలించి నిర్మించారనే మిస్టరీని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్సింగ్టన్ వారు అధ్యయనం చేసి మిస్టరీని బహిర్గతం చేశారు. వివరణ, భూమిలో పూడికిపోయిన 64 కిలోమీటర్ల పొడవైన నైలు నది పాయ అర్హమత్ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధన చేసి గుర్తించారు. ఈ అర్హమత్ పాయ 31 పిరమిడ్స్ పక్క నుండి ప్రవహిస్తుంది. ఈ పాయ గుండా పిరమిడ్స్ నిర్మాణంలో ఉపయోగించిన పెద్ద బండరాలను రవాణా చేశారని ఈ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్సింగ్టన్ అనేవారు అధ్యయనం చేసి బహిర్గతం చేశారు. నెక్స్ట్, మూడవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు మన దేశ 2024 to 2025 ఆర్థిక వృద్ధి రేటును ఎంత శాతానికి అంచనా వేశారు? వీరి అంచనా ప్రకారం మన దేశ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 6.9% ఉంది. నెక్స్ట్, నాలుగవ ప్రశ్న, ఇనిరా బయోసైన్స్ సంస్థ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్, MS ధోని. ఇది జీవ ఎరువులను అందించే సంస్థ. నెక్స్ట్, ఐదవ ప్రశ్న, శ్రీలంకలోని తడి భూముల్లో కనిపించే అరుదైన కప్ప జాతి 2 దశాబ్దాల కింద అంతరించిపోగా ఇటీవల దీనిని ఏ అభయారణ్యంలో ఎవరు గుర్తించారు? శ్రీలంకలోని తడి భూముల్లో కనిపించే అరుదైన కప్పజాతి 2 దశాబ్దాల కింద అంతరించిపోగా ఇటీవల దీనిని ఏ అభయారణ్యంలో ఎవరు గుర్తించారు? దీని ఆన్సర్, తూర్పు కనుమలలో కౌండిన్య అభయారణ్యంలో చిత్తూరు పలమనేరు సమీపంలో దీనిని గుర్తించారు. హైదరాబాదుకు చెందిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఈ అరుదైన కప్పజాతిని గుర్తించారు. నెక్స్ట్, ఆరవ ప్రశ్న, మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2024 విజేతగా ఎవరు గెలుచుకున్నారు? దీని ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ చెందిన సంజన వరద ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఈ పోటీలు 2024 మే 7 నుంచి మే 12 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగినవి. నెక్స్ట్, 7వ ప్రశ్న, ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఎక్కడ కలదు? దీని ఆన్సర్, ఇండోనేషియాలోని హెల్మహెరా ద్వీపం వద్ద కలదు. నెక్స్ట్, 8వ ప్రశ్న, ఏ దేశం పర్యావరణ పరిరక్షణ సుస్థిరతను ప్రోత్సహించేందుకు బ్లూ రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది? ఇటీవల ఏ దేశం పర్యావరణ పరిరక్షణ సుస్థిరతను ప్రోత్సహించేందుకు బ్లూ రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది? దీనికి ఆన్సర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం, UAE దేశం. దీనికి వివరణ, ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం పాటు చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్సీ వీసాను UAE ప్రభుత్వం తీసుకురానుంది. నెక్స్ట్, 9వ ప్రశ్న, CCI's ఉమెన్ ఎగ్జాంప్లర్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? CCI's ఉమెన్ ఎగ్జాంప్లర్ అవార్డ్ 2024 ఎవరెవరికి లభించింది? దీనికి ఆన్సర్, ఎడ్యుకేషన్ కేటగిరీలో రంజిత పవార్ మహిళకు మహారాష్ట్ర 8, అలాగే హెల్త్ కేటగిరీలో రూమీ పర్వీన్ మహిళకు బీహార్ రాష్ట్రం 8, మైక్రో ఎంటర్ప్రైజ్ కేటగిరీలో
మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విజయనగరం జిల్లాకు చెందిన సరస్వతి మల్లువలసకు లభించింది. వివరణ: మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో పేదరికం మరియు సామాజిక లింగ ఆధారిత వివక్షతను ఎదుర్కొంటున్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇది న్యూఢిల్లీలో జరిగిన CII యాన్యువల్ బిజినెస్ సమ్మిట్లో ఈ అవార్డులను యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రదానం చేశారు. నెక్స్ట్ 10వ ప్రశ్న: IGLA-S అనే పోర్టబుల్ మిసైల్ సిస్టమ్ను ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకొని మన రక్షణ వ్యవస్థ రంగంలో తీసుకొచ్చారు? IGLA-S అనే పోర్టబుల్ మిసైల్ సిస్టమ్ను ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకొని మన రక్షణ రంగ వ్యవస్థలో దీనిని పొందుపరిచారు? దీనికి ఆన్సర్ IGLA-S అనేది ఏ పోర్టబుల్ మిసైల్ సిస్టమ్. దీనిని రష్యా దేశం నుండి మనం దిగుమతి చేసుకున్నాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఏ విధంగా నేను ఉపయోగపడినట్లయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అవర్ KGV ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.